హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మహాగణుడు మహోన్నతుడైన యేసయ్య నామానికి స్తోత్రం కలుగునుగాక. కలవరి కిరణాలు గ్రూప్ సభ్యులందరికీ, దైవ సేవకులందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనను ఆరంభించుకునే ముందుగా ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని స్తుతించుకుందాం. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడైన దేవుడా, మీ ఘనమైన మహిమగల నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. మీ ఆత్మకై స్తోత్రం, మీ అభిషేకముకై, మీ బలముకై, మీ ప్రభావముకై అయ్యా. మీరిచ్చిన క్షేమాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, కాపుదలను బట్టి స్తోత్రం. మీ కృపా కనికరాన్ని బట్టి, మీ దయా వాత్సల్యతకై స్తోత్రాలు అయ్యా. మీరు చేసిన ప్రతి మేలుకై, ఉపకారములకై స్తోత్రాలు నాయన. ఎన్నో ప్రమాదాలు, ఆపదలు, అపాయాలు అయా, కీడుపాడు, నాశనము నాయన మాకు తలకుండా నీ కృపా కాపుదల అయా మాకు మా కుటుంబాలకి అయా మీరు అనుగ్రహించినందుకే స్తోత్రాలు నాయన. స్తోత్రాలు. మాలో మాతో మాపై ఉన్నవాడా, మేము మరచిన మరవని విడిచిన విడువని దేవుడా మీకే స్తోత్రాలు. పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిని నా కృప నేను విడిచిపోదన్న దేవుడా మీకే స్తోత్రాలు. నా రాజా మీకే శతకోటి స్తోత్రాలు, వందనాలు వందనాలు. ఆత్మ దేవుడా మీ మహిమ కలిగిన సన్నిధికే స్తోత్రం, మీ ఆత్మ సహాయము కొరకు స్తోత్రం అయా. మీ ప్రత్యక్షతకై స్తోత్రం అయా. మీ కనికరము కొరకు స్తోత్రం అయా. మీ కృప కొరకు స్తోత్రం
స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా అయా మీ సన్నిధి మా మధ్యలోనికి రానివ్వండి నాయన. అయా 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 ప్రార్థించుకుంటుండగా ప్రతి ప్రార్థనకు పరిశుద్ధాత్మ యేసు నామములో ప్రభువా ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి. అవును ఆమేనంటున్నందుకే స్తోత్రం. ప్రతి ప్రార్థనని పాద సన్నిధి ధూపమలే చేర్చుకుంటున్నందుకే స్తోత్రం. ఆత్మదేవుడా మీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం. ఉచ్చరింపగాని మూలుగులతో మా పక్షంగా విజ్ఞాపన చేసే దేవుడా మీకే స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి మీకే స్తోత్రాలు. అయా కల్వరి కిరణాల గ్రూప్లో ఉన్నటువంటి దైవ సేవకులందరిని బట్టి వారి కుటుంబాలందరినీ బట్టి మీకే స్తోత్రాలు ప్రభువా. అయా గడిచిన అయా ఈ రోజంతా మీరు ఎక్కల నీళ్ళు కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలో మరలా ఈ రీతిగా ప్రార్థించుకున్నటకు మీ కృపనిచ్చినందుకే క్షేమంగా మా గృహాలకు నడుచుకున్నటకు నీ సహాయమును దయచేసినందుకే అయా మీకు లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గ్రూపు సభ్యులందరి కుటుంబాల క్షేమము కొరకు ఆరోగ్యం కొరకు ఆయుష్ కొరకు కాపుదల కొరకు నాయన మీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. మీకే వందనాలు. క్షేమం దయచేయండి నాయన. అయా నీ బిడ్డల ప్రయత్నాలన్నింటినీ సఫలపరచండి నాయన. నీ బిడ్డల కలిగి ఉన్నటువంటి ప్రతి సమస్యల నుంచి విడుదల దయచేయండి. ప్రతి విధమైనటువంటి అయా వ్యాధులు బాధలు బలహీనతల నుంచి విడుదల దయచేయండి నాయన. కనికరించండి ప్రభువా కనికరించండి. ఎవరే సమస్యతో ఎవరే బాధతో ఎవరే కష్టంలో ఎవరే కన్నీటిలో ఎవరే భారంతో ఉన్నారో ప్రభు మాకైతే తెలియదు నాయన. తండ్రి మీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. అయా కనికరించండి నాయన కనికరించండి నాయన. ప్రతి విధమైనటువంటి భారాలు తొలగిపోనట్లు కృప దయచేయండి ప్రభా. ఈ భారం యెహోవా మీద మోపము ఆయన నిన్ను ఆదుకొనన్నావు కదా తండ్రి. అయా అది ఎలాంటి భారమైనా అది ఎలాంటి కష్టమైనా అది ఏ విధమైన అయా దిగులైనా చింతైనా యేసునామములో తొలగిపోనట్లు నీ కృప సహాయం చేయండి. ఆత్మదేవుడా మీ కనికరం కొరకు ప్రార్థిస్తున్నాము రాజా. మీకే వందనాలు 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 తండ్రి. మీకే శతకోటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. పరిశుద్ధాత్ముడా మీ కనికరం కొరకు ప్రార్థిస్తున్నాము నా తండ్రి. అయా మరి ప్రభువా అయా నా తండ్రి రాజేశ్వరి అనే సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. తను ప్రభువా ప్రెగ్నెన్సీతో ఉంది నాయన. 6 నెలలు ఉంటుండగా నా ప్రభువా అయా నీ బిడ్డకైనా గర్భంలో బిడ్డకు అయా మాయ చుట్టుకొని ఉందని అయా సేవకుడు తెలియజేస్తున్నారు ప్రభా. నెల్లూరు హాస్పిటల్కి వెళ్ళమని అయా చెప్పారంట ప్రభా. నాయన నీ బిడ్డను అయినా మీరు అయా ముట్టండి నాయన. అయా అయా ఆ మాయ ఏదైతే ఆ యొక్క పిండానికి చుట్టుకొని ఉన్న మాయ అయా తండ్రి అయా ఆ యొక్క మెడ నుంచి అయా తొలగిపోనట్లుగా మంచిగా ఉన్నదని రిపోర్ట్ వచ్చినట్లుగా నార్మల్గా ఉందని రిపోర్ట్ వచ్చినట్లు నీ కృప సహాయం చేయండి ప్రభువా. నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. 6వ మాసంలో ఉన్నటువంటి నీ బిడ్డకు కావలసినటువంటి చక్కటి ఆరోగ్యమును నాయన క్షేమమును తండ్రి అయా మీరు అనుగ్రహించండి నాయన. రక్తం విషయంలో నాయన అయా ఉమ్మనేరు విషయంలో కూడా మీ సహాయం దయచేయండి ప్రభువా. అయా అయా తల్లి బిడ్డలు క్షేమంగా ఉండునట్లు నాయన నీ కృప సహాయం చేయండి నాయన. నీ కృప సహాయం చేయండి ప్రభువా. కనికరించండి దేవుడా కనికరించండి నాయన. ప్రార్థన సహాయం కోరుకొని ఉన్నారు నాయన. అయా నా తండ్రి మీకు అసాధ్యమైంది ఏది లేదు కదా ప్రభువా. నాకు మొరపెట్టి నేను ఉత్తరిస్తాను కదా నాయన. అయా నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము. రాజేశ్వరిని మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన. అయా నీ బిడ్డ విషయంలో అద్భుతం జరగాలి నాయన. ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించమని నీ బాధలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము రాజా. గ్రూపు సభ్యులందరూ ప్రతి దినము నా తండ్రి అయా ప్రతి దినాన్ని కూడా నాయన మీలో ఆరంభించుకున్నటకు నీ కృప సహాయం చేయండి. అయా ఉదయకాలమనే మొదటి తొల్లిటి గడియ మీతో గడుపునట్లుగా ఓ భక్తి కలిగిన పరిశుద్ధత కలిగిన అయా ఆత్మీయానుసారమైన జీవితం నీ బిడ్డలకు కలుగునట్లు నీ కృప సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ ఆత్మీయతలో పరిశుద్ధతలో భక్తిలో విధేయతలో ఎదగాలి నాయన. దినదినము నాయన నీ రూపంలోనికి నీ పోలికలోనికి నీ స్వారూప్యంలోనికి మార్చబడాలి నాయన. లోకానికి వేరైపోయి నీకు సమీపంగా జీవించినట్లు నాయన నీకు సమీపంగా నడుచుకొనున్నట్లు నాయన గ్రూపు సభ్యుల్లో కుటుంబాలకే కాదు నాయన యావత్ క్రైస్తవ ప్రపంచ ప్రజలందరూ కూడా నా తండ్రి ఆ రీతిగా భక్తి జీవితం చేయనట్లు అయా అన్యజనుల్లో మీ నామం మహిమపరచబడినట్లు నీ కృప సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా మీకే లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా మీ పరిశుద్ధ పాదాలు పట్టుకొని దైవ సేవకుల కొరకు క్షేమం ఇవ్వండి. ఆరోగ్యం ఆయుష్ కాపుదలు ఇవ్వండి. వారి ప్రయాణాల్లో కృపా క్షేమములు ఇవ్వండి. అయా మీ అభిషేకమునివ్వండి. ఆత్మనివ్వండి. నీ కనికరమ చేత నింపండి నాయన. నీ బిడ్డల పట్ల నీ
కనికరము చూపమని ప్రార్థిస్తున్నాం. సేవకులపై, మందిరాలపై, విశ్వాసులపై జరుగుతున్న భయంకరమైన దాడుల నుంచి నాయన నీ బిడ్డలైన వారు తప్పించబడాలి నాయన. అయా భయంకరమైన మతోన్మాదపు ఆలోచనలు కలిగినటువంటి వారి అయా కరుడు గట్టినటువంటి కఠినమైన హృదయాలు మార్చబడాలి ప్రభువా. అయా కనికరించండి. హేతువాదులందరూ రక్షణ, నాస్తికులందరూ రక్షణ ప్రభువా అయా కలగాలి నాయన. మీ పాదాలు పట్టుకుని క్రీస్తు వ్యతిరేకుల హృదయాలు అయా మార్చబడాలి నాయన. క్రీస్తు విరోధుల హృదయాలు మార్చబడాలి. క్రైస్తవులపై అయా వ్యతిరేకతలు కలిగి ఉన్నటువంటి అనేకుల మనసులు మార్చబడాలి నాయన. అయా సిలువ వైపు ఆకర్షించబడాలి నాయన. నీ సిలువ ప్రేమ చేత అనేకులు ఆకర్షించబడాలి తండ్రి. కనికరించండి నాయన. కృప చూపండి ప్రభువా. దైవ సేవకుల కొరకు మందిరాలు లేని చోట మందిరాలు కట్టబడాలి. సేవకులు లేని చోటికి సేవకులు పంపబడాలి నాయన. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. దేశ అధికారులు, రాష్ట్ర అధికారుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా మోడీ గారి రక్షణ కొరకు 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ల రక్షణ కొరకు, రాష్ట్రపతి రక్షణ కొరకు, అధికార ప్రతిపక్ష నాయకుల కొరకు, అయా ఎమ్మెల్యేల, ఎంపీల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. అయా తెలంగాణ ప్రాంతం అంతా రక్షణ కొరకు, ఆంధ్ర ప్రాంత ప్రజలందరి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అయా మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం. కలెక్టర్లందరి రక్షణ కొరకు, వ్యవసాయ రంగంలో అయా ఉన్నటువంటి, క్రీడా రంగంలో ఉన్నవారు, అయినా సినీ రంగంలో, అయా వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో ఉన్నవారు రక్షణ పొందుకున్నటువంటి కృప సహాయం చేయండి నాయన. యేసు నామమే జయము జయమని హమంతా మారుమోగాలి. పని చేయించిన సాతాను శక్తులు పటాపంచలైపోవాలి నాయన. అందరూ అంతటా యేసు నామంలో రక్షణ పొందుకోవాలి నాయన. ఏ ఒక్కరు నశించడానికి లేదు. 8 కేంద్ర పాలిత ప్రాంతాల రక్షణ కొరకు, 7 ఖండాల రక్షణ కొరకు తండ్రి నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం. 7 ఖండాల ప్రజల విడుదల కొరకు, 7 ఖండాల ప్రజల రక్షణ కొరకు అయా ఆసియా ఖండం క్రైస్తవ ఖండంగా మార్చబడాలి. 150 కోట్ల ప్రజల రక్షణ, భారతదేశంలో ఉన్నటువంటి 150 కోట్ల ప్రజల విడుదల కొరకు ప్రార్థిస్తున్నారు. రక్షణ కొరకు, క్షేమము కొరకు, అసత్యము నుంచి, అజ్ఞానము నుంచి విడిపించబడినట్లు నాయన. అయా పాపము నుంచి, శాపము నుంచి విడిపించబడినట్లు, బంధకాల నుంచి విడిపించబడినట్లు, కట్ల నుంచి విడిపించబడినట్లు, మాంత్రికులందరి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. దొంగలందరి రక్షణ కొరకు, అయా రౌడీ షీటర్లందరి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. అయా గ్యాంగ్స్టర్ల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, భయంకరమైన జీవితాలు జీవిస్తున్న వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. సంతానం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా ఉద్యోగాలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. చేతి పనులు దొరకక అల్లాడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరు లేక ఆదరణ కోల్పోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా విధవరాల కుటుంబాల పోషణ కొరకు ప్రార్థిస్తున్నాం. అయా నీ బిడ్డల జీవితాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయాలు, చేతి పనులు, చేతి వృత్తులు, కుల వృత్తులు దీవించబడి ఆశీర్వదించబడాలి నాయన. అప్పుల్లో ఉన్న వారికి విడుదల దయచి, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల, కంటి చూపు లేని వారికి అయినా, గ్రుడ్డి వారి కొరకు, చెవిటి వారి కొరకు, మూగవారి కొరకు, మానసిక రోగుల కొరకు విడుదల, స్వస్థత, క్షేమం కలుగునట్లుగా నీ కనికరం దయచి, వికలాంగుల కొరకు నాయన. అయా శరీర రోగమైన, ఆత్మీయ వ్యాధులైన యేసునామములో స్వస్థత కలుగునట్లుగా ప్రార్థిస్తున్నాం నాయన. షుగర్, థైరాయిడ్ అనేటువంటి అయా బీపీ అయినా, షుగర్, థైరాయిడ్, బీపీ, ఇదిగో దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి. అయా హాస్పిటల్లో రోగాలు, వ్యాధులు, బాధలు, బలహీనతలతో ఉన్న వారికి విడుదల దయచేయండి. మీ గాయపడిన హస్తాన్ని చాపండి నాయన. నిజ దేవుడైన మిమ్మల్ని తెలుసుకున్నట్లు నీ కృప సహాయం. వృద్ధులందరి కొరకు ప్రార్థిస్తాం. అయా వృద్ధుల్ని అయా తమ బిడ్డలు సురక్షితంగా చూసుకున్నట్లు మంచి మనసు వారికి అనుగ్రహించండి. అయా భర్తలను బాధ పెడుతున్న భార్యల కొరకు, భార్యలను బాధ పెడుతున్న భర్తలకు మారు మనసు కలుగునట్లుగా ప్రార్థిస్తున్నాం. అశాంతితో నిండిపోయిన కుటుంబాలు నాయన, అయా శాంతి సమాధానము కలుగునట్లుగా నాయన, భార్య భర్తల మధ్య సమాధానం కలుగునట్లుగా ప్రార్థిస్తున్నాం. అయా చెడు వ్యసనాల్లో, చెడు బంధకాల్లో, చెడు అలవాట్లలో ఉన్న వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. తాగుబోత్తనం, తిరుగుబోత్తనం, భయంకరమైనటువంటి అయా సోమరిబోత్తనం నుంచి, అయా భయంకరమైనటువంటి అపవిత్రమైన, అయా పాపిష్టి, నీచమైన, అపవిత్రమైన సంబంధాలు, అక్రమ సంబంధంలో ఉన్న వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి స్వస్థత దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో నీ చిత్తానుసారంగా వివాహాలు జరుగునట్లు నీ కృప సాయం చేయండి. తల్లిదండ్రులు లేని అనాథల బిడ్డల పోషణ కొరకు, సంరక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతిరోజు ప్రతి ఒక్కరు ప్రతిదినం పరిశుద్ధంగా జీవించుట కొరకు
కృప సహాయం చేయండి నాయన. అయా యెరూషలేం క్షేమం కొరకు, అయా యెరూషలేం క్షేమం కొరకు, అయా యెరూషలేం యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదన్నావు తండ్రి. మీకే స్తోత్రం. యెరూషలేం క్షేమం, యూదుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. కనికరించండి నాయన, కృప చూపండి అయా. మీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన డెలివరీ అవునట్లుగా అపవిత్రాత్మల చేత పీడించబడుతున్నా, అపవిత్రమైన చేతబడి శక్తుల చేత, దయ్యపు మాంత్రిక శక్తుల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలుగునుగా, కేస్తున్నామంలో స్వస్థత కలుగునుగాక, ప్రతి బంధకాలు తెగిపోవునుగాక. ఇదిగో అపవాది క్రియలు లాయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమైనని నీ వాక్యమును బట్టి మీకే స్తోత్రాలు. ఇదిగో పాములు తేలి తొక్కటి శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చిన్నాను, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదన్న దేవుడా మీకే స్తోత్రాలు. ప్రభువా కృప కలుగునుగా, కేస్తున్నామంలో ప్రతి వ్యాధి గల వారి కొరకు అయా సినిమా హాళ్ళని మోయబడినట్లుగా నాయన, అయా మారు మనసు కలగాలి, సినిమా హాళ్ళని మోయబడాలి, సినిమా హాళ్ళని దేవుని మందిరాలుగా మార్చిపోయాడు. జైళ్లలో సంపూర్ణంగా అయా రక్షణ కొరకు, సువార్త కొరకు ద్వారాలు తెరవబడాలి. ప్రభు అమెరికా దేశంలో సతీష్ కుమార్ ద్వారా, అయ్యగారి ద్వారా నాయన జైల్లో సువార్త పరిచర్యలు, అలాగే మా భారతదేశంలో కూడా సువార్తకు అనుకూలమైన ద్వారాలు జైళ్లలో తెరవబడాలి, భారతదేశంలో తెరవబడాలి. మా రాష్ట్రాలు, మా ప్రాంతాలు, మా పట్టణాలు, మా బంధువులు, మా రక్త సంబంధికులు ప్రతి ఒక్కరి విడుదల రక్షణ కొరకు ప్రార్థిస్తాం. మనోనేత్రాలు వెలిగించబడాలి. అయా కనికరించండి నాయన, కనికరించండి, కృప చూపమని ప్రార్థిస్తున్నాం నాయన. దైవ సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం, సేవకురాళ్ళందరి కొరకు, తెలుగు రాష్ట్రాల్లో అయా బలముగా వాడబడుతున్నటువంటి ప్రతి సేవకుడి కొరకు, సేవకురాలి కొరకు, సోషల్ మీడియాలో అయా మరుగై ఉండి అనేక ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న దైవ సేవకుల కొరకు అయా మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం. కనికరించండి. సంపూర్ణమైన మద్యపాన నిషేధము కలగాలి నాయన. అయ్యా మా దేశంలో మద్యపాన నిషేధము కలగాలి. మత్తు పదార్థాలు, భయంకరమైనటువంటి గంజాయిల మీద అయ్యా బానిసైన వారికి విడుదల కలగాలి నాయన. కనికరించండి ప్రభు, కృప చూపండి. యవన కుమారులు, యవన కుమార్తెలు భయంకరమైనటువంటి జీవితాలు నాయన, విచ్చలవిడి జీవితాలు జీవిస్తున్నారు. అయా 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 పరిశుద్ధంగా పవిత్రంగా జీవించినట్లు నీ కృప సహాయం చేయండి నాయన. మీ కృప దయచేయండి అయా. మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయా మోషే అన్నను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని పరిచర్యను దీవించిన తన కుటుంబాన్ని, తన బిడ్డలు అయా, తన పరిచర్యను ఆశీర్వది, చేతి పని, తను చేస్తున్న ఉద్యోగ విషయంలో నమ్మకంగా, పరిచర్య విషయంలో ఇంకా నీ కొరకు నమ్మకంగా బ్రతుకున్నట్లు నీ కృప సహాయం చేయండి అయా. అన్నకు మంచి ఆరోగ్యం, ఆయుష్, క్షేమము నీ కాపుదల దయచేయమని బిడ్డలను అయ్యా, భార్య బిడ్డలను, తన కుటుంబాన్ని అంతటినీ నీ కృపా హస్తాలకు, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా ప్రాణాత్మ దేహాల్ని మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రతి ప్రార్థన ఆలకించిన యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ప్రార్థనకు దేవుడే అవును ఆమేన్ అన్నందుకే దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.